రాజేష్ మహాసేన యూట్యూబర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి స్థాయికి అయితే వచ్చాడు. అయితే ఎలక్షన్స్ టైంలో ఇతనికి పి గన్నవరం సీట్ని ఆఫర్ చేసిన తెలుగుదేశం పార్టీ కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ సీట్ తిరస్కరించింది. అయితే ఎలక్షన్స్ పీక్ స్థాయిలో ఉన్న సమయంలో జనసేన మీద అతను చేసిన కామెంట్స్ అయితే వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్కి ఓట్ చేయొద్దు, జనసేన పార్టీకి ఓట్ చేయొద్దు, కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఓట్ చేయండి అంటూ అతను చేసిన కామెంట్లు మాత్రం విపరీతంగా వైరల్ అయ్యాయి. అలాగే తెలుగుదేశం జనసేన శ్రేణులకైతే విపరీతంగా కోపం తెప్పించాయి. దీంతో మహాసేన రాజేష్ని పక్కన పెట్టడం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అనే టాక్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఎలక్షన్స్ ముగిసి తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చేసింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని విపరీతంగా పొగుడుతూ మహాసేన రాజేష్ అయితే వీడియోలు చేస్తున్నాడు. మీరు ఎన్ని వీడియోస్ చేసినా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని మళ్ళీ పార్టీలోకి రానివ్వదు అనే కామెంట్స్ అయితే కింద వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం మహాసేన రాజేష్ తెలుగుదేశం ఆఫీస్ మంగళగిరి నుంచి ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. అయితే ఈ సమయంలోనే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి, ఇంతకుముందు ఎందుకు పెట్టలేదు, అతనుకున్న అధికార ప్రతినిధి హోదా ఉందా లేదా అని చూస్తే కనుక ఇవాళ ప్రెస్ మీట్తో అది క్లారిటీ వచ్చేసింది. అతనికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనే పోస్ట్ అయితే ఉంది. ఇవాళ ప్రెస్ మీట్లో కూడా దాన్ని ప్రజెంట్ చేశారు. అలాగే ఇవాళ ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న వినుకొండలో రషీద్ హత్య జరిగింది. సో అతను వైసీపీ కార్యకర్తగా ఉన్నాడు, అతన్ని చంపింది తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి వైసీపీ అయితే నిన్నటి నుంచి తీవ్రంగా ప్రచారం చేస్తుంది. సో ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ మీద పడుతున్న బ్యాడ్ ఇమేజ్ని తొలగించడానికి రాజేష్ మహాసేనని మళ్ళీ రంగంలోకి దింపినట్టు కనపడుతుంది. ఎందుకంటే అతను యూట్యూబ్ వీడియోల ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. సో అతను మాట్లాడినప్పుడు రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో రాజేష్ మహాసేన్ని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చినట్టు కనపడుతుంది. అతను కూడా మొదటి ప్రెస్ మీట్లోనే చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. ఇది కేవలం వైసీపీ ఆడుతున్న డ్రామా, బురద పూయడానికి ప్రయత్నిస్తుంది అనే మాటలైతే చెప్పాడు. ఏది ఏమైనా రాజేష్ మహాసేన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా లేడా అనే పాయింట్కి అయితే వాళ్ళతో ఫుల్ స్టాప్ పడిపోయిందని చూడొచ్చు. ఎందుకంటే ఆయన వాళ్ళ టీడీపీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి అధికార ప్రతినిధి హోదా కూడా అతనికి ఉంది. అయితే లోకేష్కి రాజేష్ మహాసేన చాలా క్లోజ్గా ఉంటాడు కాబట్టి రాజేష్ మహాసేనకి భవిష్యత్తులో ఎలాంటి పదవులైనా వచ్చే అవకాశం ఉందా లేదా అని చూస్తే కనుక ఖచ్చితంగా రాజేష్ మహాసేనకి మంచి పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకు అంటే రాజేష్ మహాసేనాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఎలా అయితే తన కింద పనిచేసే నమ్మకమైన నాయకులను తయారు చేసుకున్నారో, యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు ఇలాంటి వాళ్ళని, సో అదే కోవలో లోకేష్ కూడా తన కింద పనిచేసే నాయకుల్ని తయారు చేసుకోవాలి అన్న యాంగిల్లో ఉన్నాడు కాబట్టి రాజేష్ మహాసేన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ఉద్దేశంలో అయితే లేరు. సో రాజేష్ మహాసేనికి మంచి పదవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.